ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్ని చూపిస్తోంది. ఫిరోజ్ ఖాన్ చంప మీద ఉస్మాన్ అలీ ఖాన్ కొట్టడం, ఆ తర్వాత ఆ దెబ్బకి ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం మీకు క్లియర్గా కనిపిస్తోంది. అండ్ వెంటనే ఫిరోజ్ ఖాన్ని పైకి లేపారు ఆయన సపోర్టర్స్. కానీ ఫిరోజ్ ఖాన్ కొంత తమాయించుకొని నిలబడ్డారు. తిరిగి అంతే అగ్రెసివ్గా పైకి వెళ్లకుండా కొంత ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఉస్మాన్ అలీ హజరీకి సంబంధించి ఏం యాక్షన్ ఉండబోతుంది? డైరెక్ట్గా మాట్లాడుకోవడం లేదంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అనేది సహజమే, నాయకుల మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ సమీక్షలో సీనియర్ నాయకులు ఉండగానే ఒకరి మీద ఒకరు ఇలా దాడి చేసుకోవడం అనేది ఖచ్చితంగా చాలా సీరియస్గా కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్. స్టేజ్ మీద కూర్చోవాలి, ఆయన రామంటున్నాడు, నేను రాను అన్నా. దానిలో ఆయన నూకినారు, నేను నూకినా, దట్స్ ఆల్. దాని తర్వాత అంతా సెట్ అయింది, నో ప్రాబ్లం. ఇది మన ఫ్యామిలీ మ్యాటర్, అన్నీ సెట్. ఉస్మాన్ అల్ హజరీ నాకు పెద్దన్న, ఆయన నాకు చాలా ప్రేమ చేస్తాడు, నో ప్రాబ్లం. అది మిస్అండర్స్టాండింగ్, హీటెడ్. ఆయన రామంటున్నాడు, నేను రాను అని చెప్పిన, దట్స్ ఆల్. కానీ సీనియర్ నేతలు మంత్రులు ఉండగా కొట్టుకోవడం ఏంటని కొంత ప్రశ్న వస్తుంది, దానికి ఏం చెప్తారు? ఎక్కడ కొట్టుకున్నాం? నూక్కున్నాం. ప్రేమలో అవుతుంది కదా, ఎక్కువ ప్రేమ, ఎక్కువ డెమోక్రసీ, ఇదే అవుతుంది. ఎందుకంటే ఇందాక మీరు హనుమంతరావుతో కూడా మాట్లాడి ఏం చెప్పారు అసలు? లేలే, హనుమంతరావు గారు చై తాగిపో అంటున్నారు. నేను చై తాగను అని చెప్తున్నా. హనుమంతన ఎట్లా తాగాలి దానికోసం చై తాగి వచ్చిన. అంటే గొడవ సద్దుమనిందని అనుకోవచ్చా? అంతే. నా ముఖంలో కనిపిస్తలేదు, ఈ నవ్వు కనిపిస్తలేదు. బయట అంతా అనుచరులు విను. గొడవ ఉంటే మాకు ఆయన ఉస్మాన్ అల్ హాజరీ పెద్దన్న, రైట్? అసదుద్దీన్కే నేను కొడతా, ఉస్మాన్ అల్ హాజరీ ఎంత నా ముందు, రైట్? సో విలువ లేదు, రైట్? కానీ ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, సారీ అని, అయిపోయింది. సార్, ఇది అసలు గొడవ సద్గుమన్నది ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ఏదో అదంతా కూడా జరిగాయని చెప్పుకునికి సర్ది చెప్పుకున్నప్పటికీ ఆయన మాటల్లో కొంత క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకు సంబంధించి గొడవ జరిగినప్పటికీ అది ఇంతటితో సగమంది క్షమాపణలు చెప్పారు, ఒకరికొకరి ఆలింగనం చేసుకొని. ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన మాటలు వింటుంటే కొంచెం అంటే ఆయన వైఖరి కనిపించడం లేదు ఇక్కడ మనకి. జనరల్ గా ఫిరోజ్ ఖాన్ కొంత అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. పెద్ద వాళ్ళని ఎంఐఎం నాయకుల మీద కూడా రండి తేల్చుకుందాం అనే స్థాయిలో ఆయన మాట్లాడుతుంటారు. బట్ ఇప్పుడు మాట్లాడిన మాటలు కొంచెం స్ట్రేంజ్ గా అనిపిస్తున్నాయి, ఆయన వైఖరికి డిఫరెంట్ గా ఉన్నాయి. అది నిజంగా ప్రేమేనా లేకపోతే అంటే బ్రదర్ లాగా అని చెప్తున్నారు కదా ఉస్మాన్ అల్ హజరీ, మరి ఆ ప్రేమే కనిపిస్తుందా లేకపోతే కాంప్రమైజ్ అవ్వడమో లేదంటే ఇంకేదైనా ఇంటర్నల్ ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా? కానీ అది క్లియర్ కట్గా కూడా ఒకవైపు పార్టీ కూర్చోబెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నేతలు కాంప్రమైజ్ చేసినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చూస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కు సంబంధించి ఎప్పుడు సరదాగా డెఫినెట్గా కూడా తను ఎంఐఎం అడ్డకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నప్పటికీ ఎంఐఎం నేతలను సైతం కూడా ఎదుర్కొన్నాను. అసదుద్దీన్ ఒకవైపు కూడా లేదు, తనకు సంబంధించి ఉస్మాన్ అలీ హజరీ ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి తన బ్రదర్ లాంటి పెద్దన్న లాంటి సద్దుమందిందన్న విషయం చూస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యలో కూడా నేతలు సయద కుదిరిచారు. గొడవ అటు ఒకరికొకరు తోసుకున్న అనంతరం కూడా చాలాసేపు ఫిరోజ్ ఖాన్ లోపల కూర్చుకొని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు సైతం కూడా ఆయనకు సంబంధించి కూడా కొంత ఈ విషయానికి ఆయనకు సంబంధించి రైట్ ఇట్ సీమ్స్ సమ్ సిగ్నల్ ప్రాబ్లం. బట్ ఒక్కసారి నేను మీకు ఆ విజువల్ చూపిస్తాను. అంటే వాళ్ళిద్దరి మధ్యలో చాలా ప్రేమ ఉందని, ఉస్మాన్ అలీ హజరీకి తనకి చాలా అన్నలాంటి వాడని తనకి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. అప్పుడు కొట్టుకోలేదట, కేవలం ఇది నెట్టుకోవడం లాగా మాత్రమే చూడాలని. అలాగే తర్వాత ప్రేమతో దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని సారీ చెప్పాడని. సో అంతా అయిపోయింది, ఇదంతా ఫ్యామిలీ గొడవ, ఇది అలాగే చూడండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి హనుమంతరావు ఏం మాట్లాడారు? జస్ట్ టీకి పిలిచారు, లేదు నేను వద్దని చెప్పి నేను వచ్చేసానని చెప్తున్నారు. అదే అలాగే కనిపిస్తుందా మీకు? ఒకసారి ఆ వీడియో చూడండి.
యా శ్రీధర్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఖచ్చితంగా సీరియస్గానే గొడవ జరిగింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకున్నారు, తిట్టుకుంటున్నారు, చాలా సీరియస్గా అగ్రెసివ్ లుక్స్ ఇచ్చుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇక అలాంటి పరిస్థితుల్లో ఫిరోజ్ ఖాన్ చెంప మీద కొట్టడం, ఆయన కింద పడిపోవడం మనకు కనిపిస్తూనే ఉంది. కానీ ఇది ఏదో జస్ట్ బ్రదర్స్ మధ్యలో కెమిస్ట్రీ లాగా చూడండి అని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. అంటే అటువైపు వర్షన్ ఏమైనా వచ్చిందా ఫిరోజ్ ఖాన్ విషయంలో? ఉస్మాన్ అలీ ఏమైనా రెస్పాండ్ అయ్యారు? ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఈయనేమో ఇదంతా ప్రేమ అని చెప్పి చెప్తున్నారుగా మనకి. కూడా రెస్పాండ్ అయ్యారు సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ సర్దుమనేది ఫిరోజ్ ఖాన్ విషయంలో కూడా తనకు క్షమాపణ కూడా కోరాడు. తనకు సంబంధించి కూడా ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం. భేదాభిప్రాయాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకరికి సంబంధించి అక్కడ తోసుకున్నాం. ఫిరోజ్ ఖానే కాకుండా ఉస్మాన్ అలీ హాజరు సైతం కూడా మీడియాతో మాట్లాడుతూ ఇందాక క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే తమకు సంబంధించినటువంటి విషయంలో అప్పటికి ఆవేశం నెలకొంది, కానీ గొడవంతా సర్దుమందిందని చెప్పి కూడా ఇద్దరు నేతలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్తున్నప్పటికీ ఒకటి మాత్రం ఆశ్చర్యం. ఎందుకంటే ఇటు పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, ఇందాక చెప్పుకున్నట్టు క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, అట్లాంటివి తీసుకెళ్లకుండా ఇద్దరు మంత్రులు, ఎందుకంటే ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్, ఒకవైపు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం, మరొకవైపు హైదరాబాద్ నుంచి మినిస్టర్గా ఉన్నటువంటి అజరుద్దీన్ ముందు జరగడం, ఇంకోవైపు సీనియర్ నేతలు విహెచ్ లాంటి సీనియర్ నేతలు ఉండగా ఇటువంటి జరగడం ఏదైతే ఉందో కొంత ఇది డెఫినెట్గా కూడా నేతల మధ్య ఉన్నటువంటి వాళ్ళ భేదాభిప్రాయాలు ఇప్పటికే తారాస్థాయి కూడా చేరాయని చెప్తున్నారు. కానీ ఫిరోజ్ ఖాన్కి సంబంధించి ఇది క్లియర్ కట్గా ఇందాక ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఒకటి మాత్రం చెప్పారు. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా వస్తే అసదుద్దీన్ లాంటివన్నీ కూడా ఇక్కడ ఉస్మాన్ అలీ హాజరు ఎంత కాబట్టి ఆయనకు సంబంధించి ఇద్దరు బ్రదర్, ఆయన మా పెద్ద బ్రదర్ అని చెప్పుతున్నప్పుడు కూడా డెఫినెట్గా ఇది కొంత ముందు నుంచి మురుగుతున్నటువంటి వైరం అని కూడా చెప్పుకోవచ్చు. నందు అంటే ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఇప్పుడు నిజంగానే ఫిరోజ్ ఖాన్ చెప్పినట్లుగా ఇక రేపటి నుంచి ఇద్దరు ఫిరోజ్ ఖాన్ అలాగే ఉస్మాన్ అలీ హాజరు ఇద్దరు బాయి అని చెప్పి చేతులు వేసుకొని తిరిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? గతంలో కూడా కొన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ ఉన్నట్లు కనపడుతుంది. అండ్ అఫ్కోర్స్ ఇది ఇక పీక్ స్టేజ్కి వెళ్ళింది అనేది కనపడుతుంది. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ యూనో ఇప్పుడు ముందు ఎలా ఉండబోతోంది పార్టీలో అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అటు పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో ఇది డెఫినెట్గా కూడా కొంత పార్టీకి కొంత భంగం కలిగించే విషయం. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దోసుకోవడం ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది న్యూస్ అయిపోయింది. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా క్రమశిక్షణ కమిటీ సైతం కూడా ఇద్దరు నేతలకు కొంత నోటీసులు ఇస్తుందా లేకపోతే వివరణ అడుగుతుందా అన్నది కూడా వేచి చూడాలి. మరొక పక్క ఈ గొడవ సగ్గుమనిందని చెప్పి ఇద్దరు నేతలు చెప్తున్నప్పటికీ డెఫినెట్గా కూడా ఇది ఎప్పటి నుంచో ముదిరి ఇంతవరకు వచ్చిందని చెప్పి ఇద్దరు నేతల మాటలు చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పార్టీ దీన్ని సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు సగ్గుమన్నప్పుడు సీనియర్ నేతలు కూర్చొని వారు ఇద్దరికి సర్ది చెప్పి సగ్గుమనేలా చేసినప్పుడు కూడా డెఫినెట్గా దీని మీద కూడా, ఎందుకంటే ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయం, ఇద్దరు హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నేతలు, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లేదా ఇద్దరు కమ్యూనిటీ కూడా సేమ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా డెఫినెట్గా ముందు ఇలాగే ఉంటే మాత్రం నేతల మధ్య ఇంకా విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ ఇన్వాల్వ్ అయ్యాలి ఇద్దరి మధ్యలో ముందు